I tell you that to everyone who has, more will be given. जिसके पास है उसे और अधिक दिया जाएगा. Who has more will be given. మీకు అర్థమవుతున్నాయా? నీ ఆలోచన కరెక్ట్గా ఉంటే, నీ ప్రయత్నము కరెక్ట్గా ఉంటే, నీవు ముందుకు వెళ్ళాలని ఆలోచన నీకుంటే, నేను పైకి రావాలి అనే తపన నీకుంటే, ప్రభు నిన్ను పదింతలుగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. చప్పట్లు కొడదాం గంభీరంగా. నిజమే. ఆమేన్. చూద్దాం అందరం. ఆమేన్. ఆమేన్. మొదటి వాడు అంటున్నాడు, అయ్యా నువ్వు 50 ఇచ్చావు, నేను దాన్ని 500గా మార్చాను అని నిలబడి సాక్ష్యం ఇవ్వగానే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో తిరిగి నీకు 10 ఇస్తూ ఉన్నా. ఆమేన్. ఈ సంవత్సరం మందు ప్రియ దేవుని వేడ్లారా, మీరు అంతగా డెవలప్ కావాలి. దేవుడు మిమ్మను ఈ సంవత్సరం మందు ఎంతగా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు అంటే, 10 మిమ్మల్ని దీవించాలని మీకు ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాడు. అది నువ్వు చదువుకోవటానికైనా, అది నువ్వు వ్యాపారం చేయటానికైనా, అది నువ్వు ఏది చేయటానికైతే దేవుడు నిన్ను ఈ స్థలం అందు నిలవబెట్టడో, ఆ దేవుడు నిన్ను మరింత గొప్పగా దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ఒక్కమైన తీసుకొని వెళ్ళిన వాడు చెబుతున్నాడు, అయ్యా కొన్ని సంవత్సరాలు నేనైతే కష్టపడ్డా, ఇదిగో నువ్వు ఇచ్చిన దానికి ఇంతగా నేను సంపాదించను, నా చేతుల్లో ఇది ఉంది చూడు. దేవుడు అన్నాడు, ఈరోజు నిన్ను మరింతగా 10 ఆశీర్వాదంతో నింపి పంపుతూ ఉన్నా వెళ్ళిపోయేందుకు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సంవత్సరం మందు దేవుడు మీ కుటుంబాలలో 10 ఆశీర్వాదమును కుమరించునుగాక. హల్లెలూయా. Use what God has given to you and you will get more. దేవుడు ఏది ఇచ్చాడో దాన్ని నువ్వు చక్కగా వినియోగించుకోగలిగితే దేవుడు నిన్ను మరింతగా దీవిస్తాడు. కలిగిన ప్రతివానికి ఏం చెప్తున్నాడని దేవుడు? ఇవ్వబడును, అతనికి ఏం కలుగుతుందంట? సమృద్ధి కలుగును. Who has more will be given and God blessings lead to the abundance. ఎలాంటి ఆశీర్వాదాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోగలవు అంటే, సమృద్ధి అయిన ఆశీర్వాదాన్ని.